హాయ్ హలో అండి. శ్రావణి ఆకాశం అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకైతే నేను వచ్చేసాను. ఇవి సిల్క్ లైనింగ్స్ అన్నమాట. ఇవి ఎంత బాగా ఉపయోగపడతాయో ఒకసారి అయితే వీడియో ఫుల్గా చూడండి, మీకే అర్థమవుతుంది. మీరు కూడా చేసేస్తారు. చిన్నపిల్లల నుంచి పండు ముసలి వాళ్ళ దాకా ఈజీగా చేసేస్తారనమాట. ఒక 5 నిమిషాలు దీనికోసం కేటాయించామంటే మీ ఇంటిని అందంగా మార్చుకుంటారు. దీనికోసం కావాల్సినవి సిల్క్ లైనింగు, ఏ కలర్ అయినా పర్వాలేదు, పూసలు మధ్య మధ్యలో వేయటానికి సూది, దారం, అంతే అండి. దీనికోసం కావాల్సింది మిషన్ కూడా అవసరం లేదు. మిషన్ అయితే అస్సలు పని లేదు. కాసేపు పూలు అల్లినట్టు అల్లేయటమే, మీ ఇంటిని అందంగా మార్చుకుంటారు. ఎవరైనా చేసేస్తారు. ఇదిగోండి, ఇలాగా మడత పెట్టేయటమే. ఇదేం క్రాస్ కటింగు, క్రాస్ మడత అదేం కాదండి. మామూలు స్ట్రైట్గా చీర మడత పెడతాం కదా, అలానే మడత పెట్టేయటమే, అంతే. ఎలా కట్ చేసేసినా మీకు అయితే వస్తుంది. ఈ దండ అన్నది చాలా ఈజీనే. ఇదిగోండి, నేను కట్ చేసినట్టు కట్ చేసేయండి, మీకు అయితే అర్థమైపోతుంది. చాలా ఈజీనే. ఇదిగోండి, దీనికోసం అయితే 2.5 అయితే తీసుకున్నాను. పొడవు వచ్చేసి 2.5. మొక్కలన్నీ సేమ్ అలానే కట్ చేసేసుకోవాలి. ఒక మొక్కతో అయిపోదు ఇది, ముక్కలన్నీ అలానే కట్ చేసేసుకోవాలి. సేమ్ నేను ఎలా కట్ చేస్తున్నానో అలా కట్ చేసేయండి. ఇంకా పొడవు వచ్చేసి 3 అయితే తీసుకున్నాను. కనిపిస్తుందని అనుకుంటున్నాను. 3.5 అయితే తీసుకున్నాను నేను. ఇంకా మనం అక్కడ మార్క్స్ వేసుకున్నాం కదా, ఇంకా మార్క్స్ పైనే కట్ చేసేయాలి. మనం గీతలు పెట్టుకున్నాం కదా, చిన్న చిన్న డాట్స్, చుక్కలు, ఆ చుక్కలపైనే ఇదిగోండి మనం మడత పెట్టిన మడతని ఇప్పుడు నేనైతే విప్పి చూపిస్తున్నాను మీకు. దీనితో 10 అయితే వస్తాయి మీకు. ఒకేసారి 10 అయితే వస్తాయి మీకు. ఇదిగోండి, ఇలాగా మడత పెట్టేశాను. మీకు నేను మీకు ఏం చూపించినా అర్థమయ్యేటట్టు చెప్పటానికే ప్రయత్నిస్తానన్నమాట. నేను మాట్లాడే మాటలు మీకు అర్థం కాకపోయినా నేను నేను కట్ చేసే కటింగ్ అన్నది మీకు అర్థమవుతుంది కదా. అదే చెప్పేదానికంటే చూస్తేనే చాలామందికి అర్థమవుతుందని నా ఫీలింగ్ అనమాట. అది. ఇదిగోండి, ఇలా అయితే నేను కట్ చేసేసాను కదా. నేను మడత పెట్టినట్టు ఇలా మడత పెట్టేసి పైన రౌండ్ షేప్ ఇచ్చేయాలి. రౌండ్గా నీట్గా కట్ చేసేసుకోవాలి. నేనైతే ఇక్కడ చాపీస్ కోసం వెతుకుతున్నాను, అది ఎక్కడ వేసానో కనిపించలేదు. పోనీలే కట్ చేసేద్దాం అనుకున్నా, కానీ కనిపించింది అనమాట. అది ఎదురుగా ఉన్న కొన్ని కనిపించవండి. అదేంటో నిజంగానే సైట్ వచ్చేసిందో ఏంటో అని నాకు భయం వేస్తుంది. ఇదిగోండి, మీకు అర్థమవటం కోసం అని చెప్పేసి ఇలా మార్క్ పెట్టుకున్నాను అనమాట. దీని ఇక్కడ రౌండ్గా కట్ చేసేసుకోవాలి. రౌండ్గా కట్ చేసేసుకుంటే మనం అల్లిన పూలమాల చాలా బాగా వస్తుందన్నమాట. మనం కట్ చేసే కటింగే ఇంపార్టెంట్ అనమాట. ఇవి గుచ్చేయటం, సూదిలో గుచ్చేయటం చాలా ఈజీనే. ఎలా గుచ్చేసినా దండ వస్తుంది. కటింగ్ మెయిన్ అనమాట. మనం ఎంత నీట్గా కట్ చేసుకుంటే దండ అంత నీట్గా వస్తుందన్నమాట. చాలా సింపుల్, అసలు చాలా ఈజీనే. ఇంకా కింద వైపు కూడా సేమ్ రౌండ్ షేప్ అయితే ఇచ్చేస్తున్నా. ఇదిగోండి, ఇలాగా. ఇప్పుడు చూడండి ఎంత బాగా వచ్చిందో. రౌండ్గా చుట్టూ ఎడ్జెస్ అన్నవి ఇలాగా నీట్గా కట్ చేసేసుకోవాలి. చాలా బాగా నీట్గా కట్ చేశాను కదా. ఇలానే ఇంకా మిగిలినవి కూడా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు నేను ఎన్ని వచ్చినాయని మీకు చూపిస్తున్నాను అనమాట. నాకైతే 10 వచ్చాయి. ఒకేసారి 10 కట్ చేసేసాను నేను. ఇలానే సేమ్ మొత్తం ఆరెంజ్ కలరు, గ్రీన్ కలరు 2 సేమ్ ఇలానే మొత్తం కట్ చేసి పెట్టేసుకున్న పక్కన. ఇదిగోండి, ఇలాగా. ఇంకా దీనికోసం అని చెప్పేసి నాకు పూసలు మరిన్ని లేవు, స్ట్రాస్ అయితే యూస్ చేసుకుంటున్నా. అవి స్ట్రాస్ ఎలా యూస్ చేసుకుంటున్నాను అన్నది ఫుల్గా చూడండి, మీకే అర్థమవుతుంది స్కిప్ చేయకుండా. ఇంకొచ్చేసి దీనికోసం గట్టిగా ఉన్న దారం తీసుకోండి. అస్సలు తెగని దారం, చాలా స్ట్రాంగ్గా ఉన్న దారం తీసుకోండి. ఎందుకంటే ఇది మళ్ళీ యూస్ చేసుకుంటాం కదా, మురికి పట్టినా తడుపుకోవటానికి కూడా యూజ్ అవుతుంది, వేస్ట్గా పడేసేది కాదు కదా. ఇప్పుడైతే వరలక్ష్మి వ్రతాలు, దసరా పండుగ అవి వస్తున్నాయి కదా. అలా వరలక్ష్మి వ్రతాల్లో
వెనక డెకరేషన్ చేయటానికి కూడా కావాలి కదా, పూలదండలు పూలమాలలు ఇలాగా వాటి కోసం వేలు ఖర్చు పెట్టే కదులు. ఇలాగా ఒక 2 క్లాతులు తెచ్చుకొని, ఈ క్లాత్ కూడా మరింత రేటు అవ్వదు, మీటరు 25 రూపీసే. అలాగా నేను 2 మీటర్లు తీసుకున్నాను. ఆరెంజ్ కలర్ 2 మీటర్లు, గ్రీన్ కలర్ 2 మీటర్లు అనమాట. ఈ 2 మీటర్లు 4 మీటర్లు అయ్యాయి కదా. మధ్య మధ్యలో పూసలు వేస్తాం కదా, చాలా పెద్ద దండనే అవుతుంది. మనం దీనికోసం వేలు ఏం ఖర్చు పెట్టట్లేదు. ఇదే దండని బయట కొనాలంటే ఎలా లేదన్నా 500 పైనే ఉన్నాయి ఈ దండలు. ఇప్పుడు ఎక్కడ చూసినా ఇవి అమ్ముతున్నారు, కానీ చాలా రేటు 500 పైనే ఉన్నాయి, కానీ తక్కువ లేదు అసలు. అది కూడా పెద్ద దండ ఏం రాదు. ఒక 3 మూరలు 4 మూరలు, ఆ మూరలే 500 చెప్తున్నారు. దారుణం కదా. ఇదే మనం దీనికోసం ఒక 2-3 నిమిషాలు దీనికోసం కేటాయించామనుకోండి, 10 నిమిషాల్లో దండ రెడీ అయిపోతుంది. ఇదిగోండి, నేను ఎలా గుచ్చుతున్నానో మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఇది ఏం లేదండి, అది ఉంది కదా, అది అలా మడత పెట్టేయటం, మళ్ళీ కిందది పైకి అనేయటం, అంతే. ఇంకా సూదిలో గుచ్చేయటం అంతే. ఇలానే గుచ్చుకుంటా పోవాలి. అది నేను స్ట్రాస్ ఉన్నాయి కదా, ఆ స్ట్రాని పూసలు అయిపోయినాయి, పూసలే కావాలా దీనికోసం. ఈ స్ట్రాస్ కూడా పనికొస్తాయి కదా. ఈ స్ట్రాని ఇదిగో ఇలాగా చిన్న ముక్కలుగా కట్ చేసేసుకున్నాను నేను. పూసలు అయితే లేవు, పూసలు పెద్ద పూసలు కావాలి. మళ్ళీ పూసలు ఎందుకండి దండగా. ఈ స్ట్రాస్ లేకపోయినా పర్వాలేదు. చిన్నపిల్లలు లాలీపాప్స్ తింటూ ఉంటారు కదా, ఆ లాలీపాప్స్ ఆ కింద ఉన్న స్ట్రాస్ ఉంటాయి కదా, అవి కూడా పర్వాలేదు. ఇలాగా చిన్న ముక్కలు కట్ చేసుకొని మధ్యలో పెట్టేసుకోవచ్చు. స్ట్రాస్ పర్వాలేదు. మనం చెవుల్లో పెట్టుకుంటాం కదా హెయిర్ బడ్స్, అవి కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకోవచ్చు. గొట్టాల్లా ఉంటాయి కదా, ఏది అవైలబుల్గా ఉంటే అవి పెట్టేసుకోవచ్చు. మన ఇంట్లో ఏ ఉంటే అవి. ఇవి పెట్టకుండా, ఈ పూసలు ఇవి పెట్టకుండా, మధ్యలో పెట్టకుండా గుచ్చేస్తే ఆంతనే చిక్కగా వస్తుంది అన్నమాట. మాల చాలా మందంగా, అంటే అంత పెద్ద దండ అవ్వాల్సింది చాలా చిన్న దండ అవుతుందన్నమాట, చిక్కగా వస్తుంది. ఈ పూసలు మధ్యలో పెట్టుకున్నాం అనుకోండి, చాలా పలచగా, చూడటానికి కూడా బాగుంటుందన్నమాట. ఇలాగా ఇంతే అండి. ఒక 2-3 నిమిషాలు దీనికోసం కూర్చుంటే మన ఇంట్లో మన ఇల్లు అందంగా కూడా కనిపిస్తుంది. ఇప్పుడు వచ్చేయి పండుగలే కదా, ఇకపైన వచ్చేది వినాయక చవితి, వరలక్ష్మి, దసరా పండుగ, ఇలా వరలక్ష్మి వ్రతాలంటూ, ఆ వ్రతాలంటూ, ఈ వ్రతాలంటూ చేస్తూనే ఉంటాము. ఇల్లు అందంగా కనిపించాలి కదా. ఇల్లు అందంగా కనిపించాలంటే బయట కొనలేము, అన్నీ రేట్లే. ఇలానే అన్నీ చూసుకుంటూ ఏవో ఒకటి కొత్తగా ట్రై చేసుకుంటూ మన ఇంటిని అందంగా మార్చుకోవటమే కదా. చూడండి ఎంత బాగా వచ్చిందో, చాలా బాగా వచ్చింది కదా. చుట్టానికి కూడా చాలా బాగుంది, నిజంగా పూలులానే ఉన్నాయి. కింద కొంచెం మందంగా ఉంటుంది, సూదిలో హోల్ ఉంటుంది కదా, హోల్ దగ్గర కొంచెం లావుగా ఉంటుంది. అక్కడ ఒక్కొక్కటి పట్టుకొని లాగేస్తే వచ్చేస్తాయి ఊరికనే, మొత్తం ఒకేసారి రావు. ఒక్కొక్కటి అయితే లాక్కుంటూ ఉంటే వస్తుంటాయి అన్నమాట, ఊరికనే వచ్చేస్తాయి. అక్కడ కంగారు పడొద్దు, అయ్యో రావటం లేదని, క్లాత్ చిరిగిపోతుంది అని చెప్పేసి. ఇప్పుడు మనం కట్ చేసినాం కదా, ఇవి కొన్ని గుచ్చుకున్నాం కదా దండలాగా. ఇప్పుడు ఇవి దారాలన్నీ ఊడొస్తాయని, చీదరగా ఉంటుందని అనుకోకండి. ఇదిగోండి, ఇలాగా కొవ్వొత్తు కానీ లైటర్ కానీ ఏదైనా ఇలా ఒత్తి పెట్టుకొని ఇలా వేడి చేసుకుంటే ఆ దారాలన్నీ ముడుచుకుపోతాయి. దండ కూడా బాగుంటుంది. ఒకే చోట ఆంతనే పెట్టి ఉండిపోకండి, కాలిపోతుంది, మళ్ళీ దండ మొత్తం వేస్ట్ అవుతుంది. ఇలాగ ఓరక వేడి చూపిస్తే చాలు, అవంతా ముడిచిపోతాయి ఆ దారాలు. ఇలా నేను చూపిస్తున్నట్లు ఊరక అలా అనేస్తే చాలు, దారాలు ముడుచుకుపోతాయి. ఇంకా దారాలు జన్మలో రావు. మళ్ళీ ఇది రీయూజ్ చేసుకోవడానికి కూడా పనికొస్తాయి. వాష్ చేసుకొని మళ్ళీ వాడుకోవచ్చు, కొత్తగా కనిపిస్తుంది.
ఎలా ఉంది ఐడియా? బాగుందా? నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. నేను ఇది తయారు చేయటానికి నాకు కరెక్ట్గా 1.5-2 గంటలు పట్టిందండి. ఎందుకంటే చాలా ఉన్నాయి కదా, గుచ్చాలి కదా, 2 గంటలు పట్టింది. నా ఫ్యాన్ వేస్తేనేమొచ్చేసి ఇవి ఎగిరిపోతున్నాయి గాలికి. ఫ్యాన్ వేయకుండా గుచ్చుతుంటేనేమో చెమటలు కారిపోతున్నాయి. నా కష్టానికి ఒక చిన్న లైక్ చేయండి, ఇంకొంతమందికి షేర్ చేయండి. నచ్చితే ఫాలో అవ్వండి. ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. ఇంకా మంచి మంచి ఐడియాస్తో మీ ముందుకు వస్తాను. ఈ చిన్న వీడియో మీకు నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి. చూడండి దండ ఎంత బాగా వచ్చిందో కదా, చాలా బాగా వచ్చింది కదా దండ. చూడటానికి బయట కొనే దానిలానే ఉంది కదా.